సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే సాటర్డే. సో మార్నింగ్ నుంచి అయితే గిరాకే లేకుండే. సో ఇంటికి మాత్రం నేనైతే జిల్లు వచ్చిన చూపిస్తాడు టైం ఎంత. సో ఎగ్జాక్ట్ టైం చూడొచ్చు గైస్, 3 అవుతుంది. ఎప్పుడు 5 అవుతుంది నేను తినే వరకు. సో ఇంట్రెస్టింగ్ మూవీ. మా మమ్మీ అయితే శనివారం సీరియల్ వస్తలేవు అని మమ్మీ మాత్రం అయితే RRR మూవీ అయితే వస్తుంది. సో నేనైతే నాకు లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, రైస్, ఆమ్లెట్, ఇంకా వైట్ రైస్, పప్పు చూడొచ్చు. మా అమ్మ ఎంత గట్టిగా వేసింది, ఇంత గట్టిగా ఉంది పప్పు. ఏదో మనకు తినబుద్దే కాదు, మా అమ్మ తిన అంటుంది. ఏం చెప్పు గైస్. బేసన్ చట్నీ ఉంటుంది చూడండి, దోశలు అట్లా వేసింది మా అమ్మ. చేసి మళ్ళీ ఇదే పప్పు అంటుంది. ఏం చెప్దాం చెప్పండి. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం కూడా 5 అవుతుంది. సో నాకైతే ఫుల్ ధూపు అవుతుంది. నేనైతే కూల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా గైస్. సో ఇంట్లో స్పెషల్ ఈరోజు సాటర్డే. సో మమ్మీ మాత్రం పాలకూర వేస్తున్నది, ఆల్మోస్ట్ చేసేసింది అనుకుంటా. చేసేసింది. సో మనం తిన్నాం కాబట్టి మన కోసం అయితే చికెన్ లివర్ చేయించిన. సో ఇంట్లో తినలేరో నాకైతే ఎక్కువ అట్లనే కనిపిస్తుంది. ఇందులో వైట్ రైస్, సో ఇందులో పప్పుచారు. అదేం పప్పుచారు ఏమో గైస్ నాకైతే అర్థమవుతానే. సో మమ్మీ డాడీ అయితే తిని పడుకున్నారు. ఇక వాళ్ళకైతే డిస్టర్బ్ మనమైతే తినే టైంలో టీవీ చూసే అలవాటు మనకైతే అస్సలు లేదు గైస్. సో మా అక్క అయితే ఇంకా రానిలానే గైస్. ఇట్లా ఫోన్ చార్జర్ ఎప్పటికైనా ఇట్లా పెట్టకుండా గైస్, ఎందుకంటే తీసే టైంలో మన చేయిలు పచ్చిగా ఇట్లా షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి గైస్. అందుకే తీసి పక్కన పెట్టడం నాకైతే అడిగితే బెటర్. వారం రోజులు అయింది గైస్, ఇది నూడిల్స్ చేసిస్తా అని చెప్పింది మా మమ్మీ తినేకి. వారం నుంచి ఎట్లయినా పడి ఉంది. సో నాకు అంత అదృష్టం ఎప్పుడు వస్తుందో ఏమో గైస్ తెలియదు. ఇగో మా ఇంట్లో ఎలుకలు సతాయిస్తున్నది. ఎలుకల ప్యాడ్ ఎక్కడ పెట్టినారు చూడండి గైస్. ఇవి ఇక్కడనే దుంకలాడుతున్నాయి గైస్. ఎలుకలు మొత్తం ఖరాబ్ చేసి పెట్టేస్తున్నాయి గైస్ ఏరియా మొత్తం. అదిగో మా డాడీ ఇక్కడ పెట్టిండు. రిస్క్ వచ్చేసింది మాకైతే. సో ఒకసారి అయితే కత్తెర వేసుకొని వచ్చినాం మా అక్కకి హెయిర్ కట్ చేయడానికి. సో మా మంగళవాళ్ళ అంట మా గొప్ప విషయం వచ్చేసి గైస్ మా చేతులు, ఎందుకంటే ఎంటికలు పెరిగిన వాళ్ళు కూడా మా చేతితో మేము ఎంటికలు చిన్న కట్ చేసినా వాళ్ళకి ఎంటికల గ్రోత్ బాగా వస్తుందంట. సో నేను కట్ చేసిన నేను ఎంతోమంది లేడీస్కి హెయిర్ పెరిగిన వాళ్ళు కూడా నేను కట్ చేస్తే ఎంటికలు బాగా వచ్చినాయి. సో నేను చెప్పలే, అది వాళ్ళే చెప్పినారు గైస్. నేను చెప్తున్నా కదా, హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువ అవుతాయి గైస్. నా చేయి అంటే నా చేయి మాత్రం అదృష్టం అని మా మమ్మ అని చెప్తుంది. సో చూసాం ఎట్లానేమో. చలో మనం అయితే ఫాస్ట్ తినేసాం గైస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఫుల్ కారం అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ అండ్ బై అండ్ సీ యూ.